హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు హెల్ప్ టు అదర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముందు రావడం జరిగింది. ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, తెలంగాణలో సదరన్ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా కనుక సదరన్ సర్టిఫికేట్ పోగొట్టుకున్నట్లయితే ఆన్లైన్ నుంచి ప్రింట్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళకముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. అలాగే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ మనం గూగుల్ ఓపెన్ చేసి సదరన్ సర్టిఫికేట్ ప్రింట్ అని టైప్ చేయండి. చేయగానే మనకి ఫస్ట్ ఏదో ఒక సదరన్ సర్టిఫికేట్ ప్రింట్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, ఈ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలాగ అఫీషియల్ వెబ్ పేజ్ డైరెక్ట్గా వెళ్తుంది. సో ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే సదరన్ ఐడి అంటే సదరన్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మన దగ్గర ఉండాలి. ఒకవేళ మన దగ్గర ఇది లేకపోతే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది మీకు ప్రీవియస్గా ఒక వీడియో చెప్పాను. ఆ వీడియోలో నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ వీడియో చూసినా కూడా మనకు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర జిరాక్స్ కాపీ ఉన్నా లేదంటే మన నెంబర్ ఉన్నా కూడా ఆ డైరెక్ట్గా నెంబర్ ఇక్కడ ఇచ్చి మనం సబ్మిట్ చేసిన ద్వారా సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే కూడా మీరు టెన్షన్ ఏం తీసుకోకలేదు, మనం ఆన్లైన్లో సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ తెలంగాణ పీపుల్కి. ఈ వెబ్సైట్లో ఆంధ్ర పీపుల్కి అయితే రాదన్నమాట. సో ఇక్కడ మనం సదరన్ ఐడి ఇచ్చేసి సబ్మిట్ చేద్దాం. ఇక సదరన్ ఐడి ఇవ్వగానే ఇలాగ మనకి క్లిక్ హియర్ డౌన్లోడ్ సర్టిఫికేట్, క్లిక్ హియర్ డౌన్లోడ్ ఐడి కార్డ్, మనకు 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మన సర్టిఫికేట్ మీద క్లిక్ చేయగానే మనకి సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ ఇలా అయిపోతుంది అన్నమాట. పీడిఎఫ్ రూపంలో మనకి విత్ సిగ్నేచర్స్ మనకి ఏదైతే ఫస్ట్ మనకి ఇచ్చారో అదే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ స్కాన్ చేసి అయితే గవర్నమెంట్ ఈ సదరన్ పోర్టల్ అయితే ఉంచుతుంది అన్నమాట. సో మనం ఇది డౌన్లోడ్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఐడి కార్డు కావాలన్నా కూడా అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ట్యాబ్ క్లోజ్ చేసి మీరు ఇక్కడ క్లిక్ హియర్ డౌన్లోడ్ ఐడి కార్డు ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఐడి కార్డు కూడా సేమ్ సర్టిఫికేట్ లాగా సెపరేట్ పేజ్లో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఐడి కార్డు కావాలన్నా అది కావాలన్నా మనం ఏది కావాలన్నా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది చాలామందికి అయితే యూజ్ అవుతుంది, ఎందుకంటే ఒరిజినల్ పోగొట్టుని ఉన్నప్పుడు ఈ ఆప్షన్ ద్వారా మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డాక్టర్ సిగ్నేచర్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఒరిజినల్ లాగానే మన కలర్ ప్రింట్ తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.